బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే మరి హైదరాబాద్లో మరొక ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఔటర్ రింగ్ రోడ్ పెద్దంబర్పేట దగ్గర అయితే బోల్తా పడింది. సో ఎలక్ట్రిక్ సంబంధించిన బస్సు మియాపూర్ నుంచి గుంటూరుకి అయితే వెళ్తుంది. దాదాపు అందులో 20 మంది దాకా ప్రయాణికులు అయితే ఉన్నారు. మరి అక్కడ పెద్దంబర్పేట వద్ద బోల్తా అయితే పడింది. దాదాపు అందులో 20 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. స్వల్ప గాయాలతోనైతే అందరూ బయటపడిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. మరి స్వల్ప గాయాలతో వారిని అయితే ఆసుపత్రికి అయితే తరలించారు. మరి రీసెంట్గా చూసుకుంటే నిన్న కర్నూలులో పెద్ద ప్రమాదం జరిగి దాదాపు 20 మంది అయితే అక్కడ మృతి చెందారు. మరి ఇట్లా ఎందుకు జరుగుతుంది? మరి డ్రైవర్ల నిర్లక్ష్యమా, లేదంటే అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే ఆర్టీఓ నిర్లక్ష్యమా అనేది అయితే తెలియరాల్సింది. మరి ఔటర్ రింగ్ రోడ్ పైన ఎట్లా జరిగింది ఏంటి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియరాదు. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. సో మియాపూర్ నుంచి గుంటూరుకు అయితే వెళ్తుంది ఆ బస్సు. మరి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉంటుందో అంబర్పేట వద్ద బస్సు అయితే బోల్తా పడింది. సో ఆ రేలింగ్ ఉంటుంది కదా, రేలింగ్ పక్కన కూడా దాటిపోయిన పరిస్థితి. మరి అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వాళ్ళందరినీ అయితే కాపాడే ప్రయత్నం అయితే చేశారు. సో అదృష్టం కొద్దీ ఇంకా అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. స్వల్ప గాయాలతో ప్రతి ఒక్కరు కూడా అందరూ అయితే బయటపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి అయితే తీసుకువెళ్తున్నారు. సో అది ఎలక్ట్రిక్ బస్సు కావడం వల్ల పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే మరి అది డీజిల్ వెహికల్ అయినా ఒకవేళ నిన్నట్లాగా మరి అగ్ని ప్రమాదం అయితే జరిగే అవకాశాలు కూడా ఉండకపోలేదు. మరి ఇది ఎలక్ట్రిక్ బస్సు కాబట్టి మరి అక్కడ అదృష్టవశాత్తు ఏమైతే కాలేదు. సో దానికి సంబంధించి అయితే డీటెయిల్స్ అయితే చూద్దాం. హైదరాబాద్లో మరో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నియో గో ట్రావెల్స్ అంటే అది నియో డ్రో ట్రావెల్స్కు చెందింది. సో బస్సు అయితే బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు తిరగబడింది. బస్సు నెంబర్ AP39 UP 1963 రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద బోల్తా పడింది. దాదాపు అందులో 20 మంది అయితే ప్రయాణికులతో అయితే అది మియాపూర్ నుంచి బయలుదేరినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. పటాన్చేరు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి పెద్దంబర్పేట దగ్గర దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడంతో సో ఇక అందరూ అయితే ఊపిరైతే పీల్చుకున్నారు. పోలీసులు స్థానికులు ఔటర్ సిబ్బంది సహాయ చర్యలో భాగంగా క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి అయితే తరలించారు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది అయితే చనిపోయిన ఘటన 24 గంటల వ్యవధిలోనే ఇలా జరగడం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటే ప్రయాణికులు అయితే బెంబేలెత్తుతున్న పరిస్థితి. మరి నిజంగా చాలా బాధాకరం అని చెప్పొచ్చు. మరి యాజమాన్య నిర్లక్ష్యమా లేదంటే ఏంది అని అర్థం కాదు. మరి ఇప్పుడైతే ఇది మియాపూర్ నుంచి గుంటూరుకు అయితే వెళ్తుంది. నియోగో అనే ఇది ఎలక్ట్రిక్ సంబంధించిన అనమాట. ఇది డీజిల్ వెహికల్ కాదు, ఎలక్ట్రిక్ సంబంధించింది. మరి గుంటూరు వెళ్ళే క్రమంలో పెద్దంబర్పేటలో అయితే మరి అక్కడ దిగి మరి ఏదైతే విజయవాడ రోడ్డు ఉంటుందో మరి అక్కడి నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది అక్కడ దిగే క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఎట్లా జరిగింది ఏంటి, మరి అక్కడ ఏమన్నా డ్రైవర్ నిర్లక్ష్యమా లేదంటే అక్కడ ఏమన్నా వెహికల్ అడ్డం వచ్చిందా లేదా అనేది ఇప్పటివరకు అయితే ఏం తెలియరాదు. మొత్తానికైతే ఆ రేలింగ్ పక్క నుంచే అయితే అక్కడ పడిపోవడం జరిగింది. దాదాపు అందులో 20 మంది అయితే ప్రయాణికులు వెళ్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. స్వల్ప గాయాలతో బయటపడి వాళ్ళని అయితే ఆసుపత్రికి అయితే తరలించారు. మరి ఆర్టీఓ అధికారులు మరి నిన్న నుంచి కూడా ఏదైతే నిన్న కర్నూలులో ప్రమాదం అయితే జరిగిందో దాంతోపాటు ఇంకా ఆర్టీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రోడ్లపైకి వచ్చి ఇక మరి అన్ని తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే మనకు ఏదైనా సంఘటన జరిగితే తప్ప ఇలాంటి తనిఖీలు అయితే మన అధికారులకు అయితే గుర్తురావు. మరి హుటాహుటిన మరి ఆ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదంటే అన్నీ కరెక్ట్గా ఉందా, దానికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ఇస్తారు కదా, అన్నీ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి పోలీసులు అంటే ఆర్టీఓ సంబంధించిన పోలీసులు అయితే రోడ్లపైకి వచ్చి అయితే చెక్ చేస్తూ ఉన్నారు. మరి ఒకటి తర్వాత ఒకటి ఇట్లా జరగడం దేని సంగతి అంటే ఇప్పుడు బస్సు ఇప్పుడు మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలంటే చాలామంది ఉంటారు కాబట్టి ఈ ప్రైవేట్ని అయితే ఆశ్రయిస్తారు. అంటే కూర్చొని పోవడం. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ బస్ అయితే కూర్చొని పోయేదన్నమాట. నిన్న ఏదైతే కర్నూలులో జరిగిందో ఇదైతే మరి అంటే స్లీపర్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే పోయిందో మరి దాదాపు అయితే 15 నుంచి 20 మంది అయితే అందులో ప్రయాణిస్తున్నారు. మరి ఆర్టీఓ అధికారులు మరి నిజంగా చెక్ చేస్తున్నారా లేదా అనేది విషయం అయితే తెలియదు. మరి నిన్న కర్నూలులో జరిగేసరికి పోలీసులు ఏదైతే ఆర్టీఓ పోలీసులు ఉంటారో వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి రోడ్లపైన మరి బస్సులు అయితే ఎట్లా ఉన్నాయి, వాటి సర్టిఫికెట్లు ఫిట్నెస్ ఉందా లేదా, సో ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ప్రతి ఒక్క బస్సుకి ఏదైతే ఫైర్కి సంబంధించిన సేఫ్టీ ఉంటుందో అది కూడా పెట్టాల్సి ఉంటుంది. మరి నిన్న అది లేకపోవడం వల్లనే కర్నూలులో అంతమంది అయితే
చనిపోయిన పరిస్థితి అయితే మనం చూసినాం. మరి నిజంగా చాలా బాధాకరం అని చెప్పవచ్చు. మరి ఈ రోజే మరి నిన్న కరెక్ట్గా 24 గంటలు గడవక ముందే మరి హైదరాబాద్లో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. దాదాపు 15 నుంచి 20 మంది అయితే ప్రయాణికులు అయితే ఉన్నారు. అది మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్ళే క్రమంలో మరి అక్కడ పటాన్ చెరువు దగ్గర ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఇక్కడ పెద్దంబర్పేటలో దిగి మరి విజయవాడ రోడ్లో వెళ్లాల్సిన రూట్ అనమాట దాన్ని. మరి దిగే క్రమంలో పెద్దంబర్పేట దగ్గర అయితే మరి అదుపు తప్పి మరి పక్కన రైలింగ్ ఉంటుంది కదా, రోడ్డు పక్కన రైలింగ్ పక్కన అయితే పడిపోయిన పరిస్థితి. దాదాపు అందులో కొంతమందికి అయితే స్వల్ప గాయాలతోనైతే బయటపడ్డారు. సో గాయాలైన వారిని వెంటనే అక్కడి నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి హయత్ నగర్ సో దానికి సంబంధించిన హాస్పిటల్కి అయితే తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి దీనిపైన ప్రభుత్వ అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టీఏ అధికారులు మరి బస్సులు ఖచ్చితంగా మరి ఏవైతే అల్లారమ్స్ ఉంటాయో లేదంటే ఇవైతే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మరి ప్రయాణికులను అలర్ట్ చేసే విధంగా వీళ్ళైతే ఖచ్చితంగా రూల్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మరి అలాంటివి పెట్టకుండానే మరి నిన్న దాదాపు 20 మంది అయితే చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.